బాపట్ల జిల్లా మేదరమెట్లలో సీఎం జగన్ సిద్ధం చివరి సభ జరగనుంది. ఆఖరి సిద్ధం సభను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ సభకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై జగన్ కౌంటర్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం 6 జిల్లాలు 43 అసెంబ్లీ సెగ్మెంట్లే టార్గెట్ గా చివరి సిద్ధం సభ జరగనుంది. ఇక బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు లైవ్ ద్వారా. కోటేశ్వరరావు, చెప్పండి, ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఈ సభ చివరి సభ కావడంతో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారనే దానిపై కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. డీటెయిల్స్ ఏంటి? బాపట్ల జిల్లా మేదరమెట్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి చివరి సిద్ధం సభ జరగబోతుంది. ఇక ఈ సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు ఫోన్లో. కోటేశ్వరరావు, చెప్పండి, సిద్ధం సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే మరి 3 సభలు అయితే వైఎస్ఆర్సీపీ సక్సెస్ చేసిన తర్వాత 4వ సభ, అంతేకాకుండా చివరి సభ ఇక్కడ మేదరమెట్ల మరి ఒంగోలుకు సమీపంలో, అంతేకాకుండా బాపట్లకి మధ్యలో ఉన్నటువంటి మేదరమెట్ల ఇప్పటికే లక్షలాదిగా ప్రజలు చేరుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే చేరుకున్నారు. 3 గంటల కూడా మనకు సమాచారం ఉంది. 3 గంటల 30 నిమిషాలకు అయినా రావడంతో సుదీర్ఘ తీరంగా రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
సీఎం జగన్మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరగబోయే సిద్ధం చివరి సభకు హాజరు కాబోతున్నారు. సో ఇది చివరి సభ కావడంతో అటు వైసీపీ శ్రేణులు కూడా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి పవన్ అందిస్తారు ఫోన్లో. పవన్, చెప్పండి, సిద్ధం సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఇది చివరి సభ కావడంతో ఈ సభలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారనే దానిపై ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక. ఏదైతే చూడొచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ఎన్నికల శంకారావ భాగంగా సిద్ధం సభలకి ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా జన సమీకరణ కాకుండా పెద్ద మొత్తంలో దిశానిర్దేశం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి బాపట్ల జిల్లా మేదరమెట్ల గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సిద్ధం సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి దాదాపుగా ఏదైతే గతంలో చూడొచ్చు, దెందులూరు సభకు కావచ్చు, భీమిలి సభ కావచ్చు, రాప్తాడు సభ కావచ్చు, దాదాపుగా లక్షల మందిలో కూడా జనాన్ని సమీకరణ అయితే మాత్రం చేసినటువంటి నేపథ్యంలో కాకుండా పెద్ద మొత్తంలో కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా ఇక ప్రజలు, పార్టీ కార్యకర్తలతో నాయకులు సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క మేదరమెట్ల సిద్ధం సభకు సంబంధించి కూడా దాదాపు 15 లక్షల మంది వచ్చేందుకు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులంతా కూడా గత 4 రోజులుగా అక్కడే మోతం వేసి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 200 ఎకరాల్లో కూడా ఈ యొక్క సభా ప్రాంగణం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. చూడొచ్చు, వైనాట్ 175 అనేటువంటి ఒక నినాదంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క సిద్ధం సభ ఆఖరి తరుణంలో కూడా ఇక ఈ రోజు ఆఖరి సభ కావడంతో కూడా పెద్ద మొత్తంలో జన సమీకరణ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా వైఎస్ఆర్ శ్రేణులంతా కూడా ఇప్పటికే ముందుకు కదులుతా ఉన్నారు. దాదాపు రాష్ట్ర నలుమూల నుంచి 46 జిల్లాల్లో నుంచి కూడా పెద్ద మొత్తంలో 46 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో కూడా బస్సుల ద్వారా జనాన్ని తరలించేందుకు కూడా నాయకులు బస్సుల్లోనే ఉండి పార్టీ కార్యకర్తలను తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా 5 లక్షల మంది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూడా ఎక్కడికక్కడ 5 లక్షలతో ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ కూడా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోపక్క ఎక్కడికక్కడ భారీ స్క్రీన్లతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా ఎక్కడికక్కడ సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరోపక్క సంస్కృతిని కవర్ చేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో అయితే మాత్రం అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పాటలతో కూడా హోరెత్తించే విధంగా కూడా ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా కూడా డబ్బుల మోటా కూడా మోగుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఈ యొక్క సిద్ధం సభకు సంబంధించి కూడా మై డ్రీమ్స్ అనేటువంటి ఒక ఆవిష్కరణ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో ఇప్పటి వరకు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు రోజు రోజుకి మారుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక రానున్న రోజుల్లో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా అంటే దాదాపు 40 రోజుల పాటు ఎన్నికల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక ఎన్నికల సమయానికి సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికే పూర్తిస్థాయి కసరత్తు జరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ, జనసేన ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా నిన్న జరిగినటువంటి పరిణామాలు చూడొచ్చు. ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూడా అధికారికంగా ప్రకటన వెల్లడించాయి. 3 పార్టీలు పూర్తిగా ఉంటుంది రాబోయే రోజుల్లో అని చెప్పి కూడా అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇక ఈ రోజు బాపట్ల జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సభ వేదిక ద్వారా కూడా ప్రజలకు సంసిద్ధం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దిశానిర్దేశం అయితే చేయనున్నారు. మేనిఫెస్టో సంబంధించినటువంటి అంశాలపై కూడా కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నట్టు కూడా ప్రస్తుతం మనకి సమాచారం అంతా ఉంది. చూడొచ్చు, ఈ రోజు ఉదయం నుంచి కూడా సభకు సంబంధించినటువంటి కూడా ఇక్కడ నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చారు. పార్టీ కార్యకర్తలను కలుపుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా అడుగడుగున కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సభను విజయవంతం చేయడమే కాకుండా ఈ రోజు ఈ యొక్క సభ చివరి కావడంతో కూడా ఈ సభకు సంబంధించినటువంటి అంశంపై ఎక్కడికక్కడ ఏం మాట్లాడాలన్న అటువంటి ఒక ఏం మాట్లాడతారో ముఖ్యమంత్రి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.